సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామాం పాతు సరస్వతి. ఇలా వసంత పంచమి సందర్భంగా చాలా జాగర్ల ఇట్లా సరస్వతీదేవి శ్లోకాలతోటి మారు మోగిపోయినాయి గుళ్ళు. మరిగా ఎక్కడెక్కడ పూజలు ఎట్టెట్లా జరిగినాయి చూద్దాం పాండ్రి. పొద్దుగాల నిద్రలేసి తానాలు చేసి పిల్లగాళ్లకు పట్టుబట్టలు పసుపు బట్టలు కట్టించి పెన్నులు పుస్తకాలు పట్టుకొని గుల్ల బాట పట్టిండ్రు పేరెంట్స్. చాలా జాగల్లా బుడ్డి తల్లులు చిట్టి తండ్రులతోటి తొలసూరి పల్క పట్టించి అక్షరాభ్యాసం చేపిచ్చి ఓం రాపిచ్చిండ్రు. ఇక ఎప్పటి లెక్కనే బాసరి సరస్వతి మాత టెంపుల్ పబ్లిక్ తోటి కిటకిటలా ఆడింది. ఎక్కడికక్కడ గల్లీల గుల్లతో సహా ఓం ఐం సరస్వత్యై నమః అని శ్లోకాలతోటి మారుమోగిపోయినాయి. పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించినాక అంత నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉండిపోతే ఆయాళ్ళ ఆయన కమండలం నుండి ఒక నీటి బిందువును భూమి మీద జల్లంగానే సరస్వతీదేవి అవతరించిందని, ఆ తల్లి శక్తితోటి జీవులకు శబ్దం జ్ఞానం వచ్చిందని, ఇదంతా వసంత పంచమి నాడే జరిగింది కాబట్టి ఈ రోజున సరస్వతి మాత పుట్టినరోజుగా జరుపుతారని చెప్తుంటారు. ఈ రోజును శ్రీ పంచమి, మదన పంచమి, బసంత పంచమి అని కూడా పిలుస్తుంటారు. ఇట్లాంటి పర్వదినాన పిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తే మంచి చదువు విద్యా బుద్ధులు వస్తాయని, మంచి జ్ఞానం కలుగుతుందని నమ్మిక. కాబట్టి ఇట్లా జరిపిస్తుంటారు అందరికీ. మరిగా ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండి పిల్లగాళ్ళందరూ మంచి విద్యాబుద్ధులతోటి దూసుకుపోవాలని, పెద్దోళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.